ఓ అత్త ఈ పూజలు పునస్కారాలు ఎవరి కోసం? నాకు డబ్బులు కావాలి, ఫస్ట్ డబ్బులు ఇవ్వు. అమ్మగారు ఓ ఎముడొచ్చి చూడు. అయ్యో అల్లుడు గారు, మీ అందరి కోసమే కదా పూజలు చేసేది. మొన్నే కదా 10,000 ఇచ్చాను. ఏమండి మీరు చెప్పలేదు మనం 10,000 ఇచ్చానని? ఏం చెప్పాలా? ఈ డబ్బుల విషయం అంతా అల్లుడికి మీకే కదా తెలుసు. ఈ విషయాలన్నీ నన్ను ఏం అడుగుతారు? సిద్ధు, మొన్ననేగా మా అమ్మ 10,000 ఇచ్చింది. మా అమ్మ ఎందుకు సతాయిస్తాను? మామ ఈ పేపర్ యూజ్ ఆపరాదు, ఈ పైసల పంచాయతీ యూజ్ రాదు. అత్త ఉన్న పెళ్ళ ఒకటే జర సపోర్ట్ చేయి మామ. సిద్ధు, నేను నీకు సపోర్ట్ చేయాలా? మీ అత్త పాత చింతపండు తీసుకొచ్చి పాత ఇత్తడి సామాన్ తెల్లగా ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు భయం చెప్తున్నాను. ఓ మామ, పెళ్ళైనాక నువ్వే చెప్తున్నదని నాకు. అత్తమ్మ అందరం చూసి సొల్లు కాల్చుకుందా అని. ఏమంతమో ఏమో, ఈ అత్త కాదు ఆయన అల్లుడు కాదు. ఏం చేయమంటే వాళ్ళు నిర్మల్ నుంచి హైదరాబాద్ కు రసాలుకుందామని వాళ్ళు విజయవాడకి హైదరాబాద్ సెటిల్ అయ్యారు. మంచి ఇల్లున్నారు, పోయినా రూమ్ కి రాజేసుకొని ఉన్నా. మీ అత్త మందని చూసి సొలు కాల్చుకొని జల్లు మల్లెపూలు పెట్టమైనా ఇక లగ్గమైంది. ఆమె చెవులు మందారు పెట్టింది బతికిట్లే. ఆపండి మీ మల్లెపూలు కథలు పోతుకున్నాను. మీరు నాన్నబడి పడారా, నేను మీ అమ్మడి పడాలా? పడ్డాను అంటున్నావు కదా. నా ముందర వయ్యారని నడుచుకుంటూ పోతే ఇద్దరు పోయి రూపాయి కట్టండి కూడా పెళ్లి చేసుకున్నాం. అమ్మా ఇవన్నీ అవసరమా? ముందు సిద్ధు ముచ్చడు, లేకుంటే ఆయన వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతాడు. అబ్బా ఏమండి అల్లుడికి ఏం నూరుకుపోసారు? నేనేం నూరుకోసిందే. ఒకరోజు అల్లుడు గారే ఇద్దరికి మాట ఇట్లుంటుందా అని నేనేమన్నా. అయ్యగారు అంతగానో కోపం ఏంటికి? చూడండి అల్లుడు గారు, ఇదంతా ఎవరి కోసం? మీ పుట్టబోయే బిడ్డల కోసమే కదా. ఇది రూపాయి పోగేస్తూ మీ పిల్లల కోసమే కదా. ఇందులో రాజకీయం ఏముంది, గూడుపుటానేముంది? చూడు సిద్ధు, మా నాన్నకంటే ఎక్కువ మా అమ్మకే తెలుసని. నీకేం కావాలో నాకేం కావాలో ఎందుకు ఇంత డౌట్ పడుతున్నావు? మా అమ్మ చేసే ప్రతి పని మన కోసమే. నువ్వు సైలెంట్గా ఉండు. అలాగా మిల్లరికమే జయ. అధికారాలన్నీ మీ అమ్మ చేతిలోనే ఉన్నాయి. నా డ్రెస్ సెలక్షన్ కూడా మీ అమ్మదే. కొత్త బట్టలా పాత బట్టలా ఏం అర్థమైతలేదు నేను వేసుకునేటి. అంటే అంటే మేము తాళం చేతులు చేతికిచ్చి మేము చెక్క భజన చేసుకోవాలా? అంతేగా మరి అత్త. కొంచెం తగ్గి మాట్లాడు. ఎంతకన్నా మన అల్లుడు అమ్మా సాయి గారికి చెప్పు, ఈ రోజు మొత్తం పార్టీ చేసుకుందాం, సెట్ చేస్తాడు మొత్తం మనకి. ఓకే మామ. అత్తో మా మామయ్యుడు, మా మామ మనసు బంగారం. మీరున్నారు తల్లి బిడ్డలు. ఎప్పుడు చూసినా అందం చూసుకుంటా ముడిచిపోతారు. సరే గాని మధ్యాహ్నం టైం అవుతుంది, ఆకలి అయితే లేదా? తినే టైం అయితే అన్నాడు. వేసి తిన్నాడు. మామ నేను బజార్కి వెళ్ళిన, బయట పాపన్న సెట్ కలిసి డబ్బులు ఇచ్చిండు అత్తమ్మకి. ఇవన్నీ అత్తమ్మను చూసుకుంటుంది, లెక్క జమ ఖర్చులు అన్ని కూడా. నువ్వు అత్తమ్మకి లేకపోతే అది పూర్ణం లేని బోర్ లెక్క మనకు రాకుతుంది. అంతే ఆమెకి ఇచ్చాను. మామ నువ్వు అసలు ఏం భయపడకు. రేపటి నుంచి అత్తను తొక్కుడు బిల్లు ఆడిద్దాం, ఏమంటావు? అంతే అంటావా? అంతే. అదే సరే అల్లుడు. మా ఆపే సాధు మామ, ధైర్యంగా ఉండు. నీకెందుకు భయం? నేనున్నా కదా. అల్లుడు, మనం పుల్లి నోట్లో తలకాయ పెడుతున్నాం. ఆ పొగరబోతే అత్తోడు గెలుస్తామా అల్లుడు? మామ గింత ధైర్యం ఇచ్చిన అని సొల్లు మాట లేదే. అన్ని తడిసిపోయిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంతకంటే కోల్ ధైర్యం ఇస్తారు మామ. సబర్ కరో తోడా మై హోనా. మామ ఓ బంగారు మామ. ఇప్పుడు అత్తమ్మతో ఏం పని మామ? చెక్క బల్ల మీద ఆరాంసే వండుకో. అత్తమ్మతో అయితే అష్టచే మాట్లాడేది ఏం లేదు. భక్తి పుస్తకాల బుక్ తెచ్చిస్తా, చదువుకుంటా వండుకో మామ. అల్లుడు ఏదో భక్తి పాటలు అంటున్నావు, ఎవరి కోసం? ఏం లేదు అత్తమ్మ, మామనేమో భక్తి పుస్తకాలు నేర్చుకుంటాను అంటున్నాడు, నేనేమో తబలా నేర్చుకోమని అంటున్నా అత్తమ్మ. అదొక్కటే తక్కువే నీకు. తబలా ఎందుకు, హార్మోన్ నేర్చుకో. నేను కూడా పాటలు నేర్చుకుంటా. ఓ ఏమా, నేను హార్మోనియం నేర్చుకుంటానా?
తబలా నేర్చుకుంటానా, గిటార్ వాయిస్తానా, అల్లుడు సపోర్ట్ ఉంటే విమానమే నడిపిస్తా. ఆపండి, దారం తెగిపోయిన గాలిపటం లాగా నువ్వు నీ సొల్లు మాటలు. పెళ్లికి ముందు మీ అత్త తుమ్మాలంటే భయపడుతుండే, ఇప్పుడు డీజే సౌండ్ లెక్క కొరుతున్నది. కోతికి కొబ్బరి చుట్టాలు దొరికినట్టు దానికి. నీ బిడ్డకు అందం ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? ఏహే ఏమో ఇప్పుడు ఏమైనా వయసు ఎత్తిపోతుందా ఏంది? ఏమో ముసలోని అయినట్టు చేస్తాను. ఇంకా కొద్ది రోజులు ఇట్లనే హ్యాపీ ఎంజాయ్ చేసుకుంటుందా? నువ్వేమైనా ముసలోని అవుతానవా? నేను ఇంకా చిన్న పిల్లనేనా, ఇప్పుడే పిల్లలు అంటాను. చూసినావా మామ? మామ మొన్న తాగినప్పుడు అత్తమ్మ అందంగా ఉన్నది చూస్తే పిసలెత్తుంది అని అంటివి. అత్తమ్మ ఇదే ముచ్చన్నతో అన్నాడు మొన్న. డబ్బులు ఉన్నాయా? లేదంటే 10,000 తీసుకో, లేకపోతే ఏటీఎం కార్డు ఇస్తా. ఇది అత్త అంటే ఇలాగ ఉండాలి. అల్లుడు రూటు మార్చిండు, అత్త మాటలకు నిచ్చెనేసాడు, 10,000 రాబట్టిండు. చూసినావే జయ? ఎండకి వెళ్ళకు, ఒకవేళ వెళ్తే గొడుగు పట్టుకునే ఇల్లు తెల్లటి శరీరంగా నల్లబడుతుంది. అత్తో జర అందం జాగ్రత్త. ఓ పిచ్చి మొక్కపోడా, ఇక నేను ఉండగానే మా అమ్మని పోగొడతాను. నువ్వు నీ మాటలు మింగీస మొక్కపోడా. అమ్మా జయ, సిద్ధుకు డబ్బులు అవసరమని అమ్మను అలా పొగిడి ఇలా పైసలు రాబడుతున్నాడు. పోసిన భార్యామని రాత్రి సాయిగాడి తోటలో దావత్ ఉంటది, వచ్చిన తర్వాత ఉంటది మీకు భజన. మీరు మీ సరసాలు మీ మాటలు ఏందో మాకు అర్థమే కాదు. అమ్మ నువ్వు రావే. అమ్మ మనం కూడా వెళ్దాం పా. పదలుడు అత్త నువ్వు అత్త. అమ్మగారు, అయ్యగారు, మీ అల్లుడు గారు బయటకు పోయి కళ్ళు తాగేస్తున్నారు. ఇలా నీకు దప్పిడి దిప్పుడే. నీ బిడ్డ ఆడున్నా అత్త? అల్లుడు గారు ఒళ్ళు బలిసిందా? అంటే అంటే మా కొలు పోల్సిందటవా? ఏంది నీ వ్యవహారం? తాగింది సరిపోలేదా? ఇంకా కోతి కళ్ళు కోసినట్టు నోరు మూస్తావా? తోటపాశం పెట్టనా? మా అమ్మ తొడపాసమ్మటమా? ఏ అల్లుడని చూడకుంటే అట్లా అంటావా? నిన్ను మీ అమ్మను విమానం పోయిస్తావు. అసలు నువ్వు నన్ను అంత పెద్ద మాట అంటావా? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా మామ, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా కదా. మా అమ్మ పోతా నేను. వద్దు అల్లుడు, ఆ మాట అనొద్దు. నువ్వే నాకు ధైర్యం, నాకు ధైర్యం కొండంత. ఓకే మామ, ఓకే. నువ్వు పోతే నా బకెట్ల ఇల్లు నన్ను కాల్చుకుంటూ అంతే నువ్వు పోవద్దు. అయ్యగారు తాగిడి ఉంటే గింతంత దాకా బాగా తాగొచ్చి అమ్మగారిని తిప్పలు పెడుతున్నారు మీరు. మామ అల్లుడు ఇద్దరు తోడు దొంగలుగా తయారయ్యారు. ఏంటే జయ, మొగడన్న భయం లేదు. నంగనాచి చీర కడితే నడితో వలిసిపోయినట్టు మొగడన్న భయం లేదు. నీ నడిమంతా నాకెందుకే? మామ అత్త అందంగా ఉందని అరిటాకులా చూడకు, చినిగిపోద్ది. అప్పుడప్పుడు ఆకాయ పచ్చడి తినిపించు, నోరు మండుద్ది. ఏందో ఈ సొంపు, ఎప్పుడు ఇంట్లో రప్పని. అల్లుడు గారు మాటలు అదుపు తప్పుతున్నారు. చూడు సిద్ధు, మాటలు చాలా అదుపు తప్పుతున్నావు. మా అమ్మ గనక కోపం వచ్చిందనుకో కాలి మాత లెక్క కాళ్ళ కింద వేసి తొక్కేస్తుంది. మా అమ్మ అంటే ఊళ్ళో ఎంత భయం నీకు తెలుసా? అసలు నీకు బుద్ధి ఉందా కొంచెమన్నా? ఆమె ఊరుకుంటుందని ఆమె భుజాల మీదకి ఎక్కి కూర్చున్నావు అనుకో, కూర్చోకుండా వాతలు పెడతా. అల్లుడు గాలికి పోయి పంప ముడి కట్టించుకో. మీ అత్త బాగా ఇదే, అది అయినంత పని అన్నట్ల పని ఇస్తుంది. అన్ని తెలిసిన అబ్బా ఆ మాట వచ్చిందట. ఏం చేయాలని అబ్బా ఏకాదశిలోకి వచ్చినారు. మన పరిస్థితి చెప్తుంది అల్లుడు. నా బిడ్డ చేసింది కట్టి దాంతో పెట్టు. నానా అసలు నువ్వు నానవేనా? నీ అల్లుడు మాటలకు వత్తాసు వాళ్ళకి సప్పట్లు కొడతాను. గోషికి లేక అయ్యేడుతంటే అల్లుడు వచ్చి సఫారీ సూట్ కావాలన్నాడట. మీ ఇద్దరు వ్యవహారం అట్లుంది. అక్కడ కూర్చుందాంపా. అమ్మా మనమందరం ప్రేమతో కలిసి ఉందాం, కానీ మీ అమ్మకి ఈగో ఎక్కువ, పెత్తనం చేయాలని చూస్తుంది. కాబట్టి ఏ చెప్పాల్సిందో దానికి చెప్పు, మనం అందరం కలిసి ఉందాం. జయ, మీ అమ్మ వ్యవహారం మర్చుకోమని చెప్పి మీ అమ్మకేం తెలిసే విలువైన వస్తువుల వాసన. పుట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగరమన్నట్లున్నది మీ అమ్మ వ్యవహారం.
ఇంకా నీకు తాగిన నిశ దిగనట్టుంది. అర్థం లేని మాటలు మాట్లాడకు. శుభం పలకర పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు రండి ఎక్కడున్నదా అన్నట్టుంది నీ మాటలు. తాగినప్పుడు వంకర మాటలు మాట్లాడకు. ఏమండి ఇలాగే కూర్చుంటే రాత్రి అవుతుంది. అల్లుడు మంచోడు అంటే మంచం ఎక్కుతున్నావు, మామ బుద్ధి చెడగొడుతున్నావు. బాగానే మాట్లాడుతున్నావు. అయిపోయిన పెళ్లికి దప్పులా సప్పుడు అన్నట్టు మా బిజినెస్ గురించి రేపు మాట్లాడు, సరేనా? పద, నిద్ర వస్తుంది నాకు కూడా. దాయమా కూర్చో. ఏమా నీ ఎలాగైనా కూర్చోమంటావా? అరిచేతిలో వైకుంఠం చూపెడుతున్నావు. అల్లుడికి ఏదైనా బిజినెస్ పెట్టిచ్చేసి అందరం సంతోషంగా ఉండొచ్చు కదా. సరే పద, నిద్ర వస్తుంది. ఇంత పొద్దున అందరిని కూర్చోబెట్టినావు, ఏమన్నా ప్రత్యేకత ఉన్నదా? ఏమన్నా బిడ్డకిన విడాకులు గడాకులు ఏమన్నా ఆలోచిస్తున్నావా? అట్లయితే నేనే ఒప్పుకోను, ఎందుకంటే అల్లుడు చాలా మంచోడు. అల్లుడు అంటే నాకు చాలా ఇష్టం. ఏం మాట్లాడాలో తెలీదు. తిక్కది తిరణాలు పోతే ఎర్రిది ఎంటపడేలాగుంది నీ మాటలు నువ్వును. ఇగో గివన్నీ కాదు, మీ ముగ్గురికి ముచ్చట చెప్తా. నైట్ అమ్మ నేను ముచ్చట చర్చించుకున్నాం. ఆ ముచ్చట ఏందంటే, చెప్పు చెప్పు, ఏంటి ముచ్చట? ఏంటి చెప్పు. ఏహే ఆగు, తెలుగు తక్కువ ఆకలి ఎక్కువ. చెప్పారాక నాగవా ఏంది? ఈ మనిషికి ఇంకా మా నాన్న సపోర్ట్ ఆట. ఇద్దరు మంచిగా ఉన్నారు మామ అల్లుళ్ళు. అమ్మ నువ్వే చర్చించుకుంటారా? ఏ విషయం అన్నా నాకు చెప్పారా? ఈ ఆస్తి నాది, ఇల్లు నాది. మీ అమ్మకు బుద్ధి లేదు, ఆశ కద్దు లేదు. అయినా నేను ఒప్పుకోను. ముందు వినండి, ఏ విషయం తెలియకుండా తొందర ఎక్కువ. మామ, ఈ అత్తకు ఏం మాట్లాడినా అంతే, దయలేని అత్తకు దండం పెట్టినా తప్పే. ఇక నా పెళ్ళామున్న చూడు, మొగల్ని కొట్టి బయట మొత్తుకున్నట్టున్నది. మామ వీళ్ళిద్దరి మాట ఒకటే. చెప్పేది మా సిద్ధు, ఏమో నీకు నువ్వే ఒర్రబడుతుంది. ఇంతసేపు మీ శ్రేయస్ కోసమే అమ్మ నేను ఆలోచించుకున్నాం. ఇన్ని రోజులు ఏదో అయింది అయిపోయింది. ఇక నుంచి అయినా మన అందరం కలిసి మెలిసి ఉందాం. వీడికెళ్ళి అందరు మంచిగా ఉంటుంది, అమ్మ చెప్పినట్లే ఈయనుంది. ఏంటి మీరేనా మాట్లాడేది? ఇది అడుక్కున్నోడికి 60 కూరలు అన్నట్టు ఇది నిజమేనా? ఏమండి అంత నిజమే చెప్తున్నా. అల్లుడు గారికి 20 లక్షలు ఇచ్చి వ్యాపారం పెట్టిద్దాం. అమ్మాయి గారు నేను ఇంటి పని చూసుకుంటాం. అల్లుడు మీరు ఏదో బిజినెస్ చెయ్యండి. ఇంకేం కావాలో మరి అయ్యారు, అమ్మ ఇంత మంచిగా చెప్తున్నది. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాక నేనేది కాదంటేనే అల్లుడికి ఎట్లా బిజినెస్ పెట్టిస్తున్నావు, దాంట్లో నేను చేదోడు వాదోడుగా నేను పని చేస్తాను. అందరం కలిసి సంతోషంగా ఉందాం. అబ్బా ఎన్ని రోజులా ఇంత సంతోషంగా మాటినక. ఏమండి మీకు వ్యాపారం ఓకేనా? ఓకే. ఏమన్నా తేడా వచ్చిందో వ్యాపారంలో వీపంతా చింతపండు వేస్తా. సరే 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 అత్తమ్మ, ఇంతకు ముందు అన్న మాటలు ఏం పట్టించుకోకు. జరిగింది ఏదో జరిగిపోయింది. తన తప్పులుంటే క్షమించు. అత్త అంటే అమ్మ లెక్క. అయ్యో అల్లుడు, మా కూతురిని మీకు ఇచ్చినాం, మాకంటే పెద్దవాళ్ళు, మీరు అలా మాట్లాడకండి. మనం అందరం కలిసి ఉంటే మన ఇల్లు ఇలా కలకలలాడుతుంది. ఈ ఏడాది లోపు మనవాళ్ళు మనవరాలు ఇస్తే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కూడా. ఏమంటే ఏమా? అయ్యో మామ, మీ బిడ్డకు పిల్లలు పుడితే గ్లామర్ పోతుందట, అందుకే పిల్లలు అద్దుంటుంది ఇప్పుడు. గవి కూడా మా వాళ్ళకి ఎప్పుడైనా అయ్యో అల్లుడు, మాకేం పని లేదు. ఒక ఏడాది లోపు పిల్లని ఇచ్చినాం అనుకో, కాలక్షేపం చేసుకుంటా ఆడుకుంటా ఉంటాం. నీకు దండం పెట్టి చెప్తున్నా. ఇదిగో తాళాలు గుర్తి, డబ్బు, చెక్ బుక్ ఇచ్చేస్తాను. మీ పని మీరు చూసుకోండి, మా ఇద్దరి పని మేము చూసుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, అందరికి నమస్తే. చూసారు కదా ఇంతసేపు ఈ వీడియోను. ఒక కుటుంబం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరి మనసులో ఈ కుటుంబం కలిసి ఉండాలని ఒక సంకల్పం ఉండాలి. ప్రతి ఒక్కరి మనసులో కల్మషం పెట్టుకొని గొడవలు పెట్టుకొని విడిపోతే ఏమీ రాదు. జీవితంలో మనకంటూ ఏది ఉండదు, ఒక మంచి కుటుంబం తప్ప. కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు అందరూ సంతోషంగా ఉండాలి. మామని తండ్రిలాగా, అత్తను తల్లిలాగా భావించి మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. అందరికీ